మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మకర రాశి నాథుడైనటువంటి శని భగవానుడు 3వ భావంలో ఉంటూ అక్కడ ఈ ఉన్న ప్రదేశం మారడము, కొంత ధైర్య సాహసాల ద్వారా కొంతవరకు విజయం పొందేటువంటి స్థానాల్లో ఉన్నాడు. మీకు ధనభావంలో రాహువు, 4వ భావంలో కుజుడు, పంచమ రవి, షష్టమంలో బుధ శుక్రుడు మరియు సప్తమ గురువు, అష్టమ కేతువు. ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే ఏకాదశం నుంచి ఒక 7 రాసులు తిరుగుతాడు చంద్రుడు ఈ పక్షంలో మీకు. మరి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మీకు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాలు జరగనున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలా, ఆ యొక్క దోషాలు పోగొట్టుకోవడానికి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మకరం వారికి ధనపరమైనటువంటి విషయంలో, ఎందుకంటే గురుబలం అనేటువంటిది పెరుగుతుంది మకరం వారికి కూడా. సప్తమంలో గురువు వచ్చాడు కాబట్టి గురువు యొక్క దోషం కూడా తగ్గుతుంది. ఉచ్చస్థానంలో ఉండేటువంటి గురువు లగ్నాన్ని, లాభాన్ని, తృతీయ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి, కాస్త వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి చెప్పాలంటే. మరియు అదేవిధంగా మీకు రాహు ధనస్థానంలో ఉన్నందుకు ఆన్లైన్ ద్వారా సేల్స్ పెంచుకోవడం, ఆన్లైన్ ద్వారా ఈ ధనపరమైనటువంటి విషయాలు చక్కగా కలిసి రావడం అనేటువంటిది కూడా చూపిస్తుంది. ఇక మీరు అష్టమ స్థానం ఏదైతే ఉంటుందో, అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు కొద్దిగా మీరు తాతగారు ఆస్తి విషయం పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరియు ఈ ఏదైనా ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఈ అగ్ని సంబంధించినవి, ఈ పవర్ రిలేటెడ్ సంబంధించినవి కొనుగోలు చేయడం జరుగుతుంది. కాకపోతే కొంత ఏదైనా భూములు అది తీసుకునేటప్పుడు కొంచెం అక్కడ దోషం ఉన్నటువంటి భూములు తీసుకునేటువంటి యోగం నడుస్తుంది ప్రస్తుతం. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి చూపిస్తున్నాయి. కాబట్టి కొంచెం సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆ ఇబ్బందులు తొలగుతాయి. స్త్రీలతో 9 జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 6వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు స్త్రీ స్నేహితుల మూలంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉండే బుధుడితో కలిసి ఉంటున్నాడో మార్కెటింగు, బ్యాంకింగు మరియు అదేవిధంగా టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసింది సూర్య నమస్కారాలు, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి ఈ గోచారంలో ఉండే గ్రహాల మూలంగా కూడా ఇప్పుడు చూడండి, సర్వసాధారణంగా మే ఎండింగ్ కల్లా అయిపోతుంది మనకి ఇప్పుడు కూడా ఎండాకాలం అనేటువంటిది. జూన్ నుంచి చాలా చల్లగా ఉంటుంది, కానీ ఈసారి అలా ఉండదు. ఆల్మోస్ట్ మే 23 తేదీ వరకు కూడా కుజుడు మేషంలో ఉన్నంత కాలము కూడా వేడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ వేరు. అలాగే కయ్యానికి కాలు దూతున్నట్టుగా ప్రతి దేశం కూడా ఏదో ఒక కారణం చదవండి. లాస్ట్ ఆల్రెడీ 2-3 నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం, ఈ కుజుడు మారినా కూడా ఈ ఫలితం ఉంటుంది అని. ఆ రకంగా మరియు ఎప్పుడూ చూడనంత వర్షం, ఎప్పుడూ చూడనంత వాటర్ రిలేటెడ్ ఇబ్బందులు, అంటే చూడండి ఒకేసారి పెద్ద పెద్ద ఉప్పెనలా వస్తూ ఉంటాయి, అటువంటివి రానున్నాయి. కాబట్టి నీటికి సంబంధించిన, అంటే నీటి ప్రదేశాలకు దగ్గరలో, అంటే సముద్రాల దగ్గర, నదుల దగ్గర, మరియు మనకి చూడండి ఒక్కొక్కసారి లాస్ట్ టైం కూడా మన విజయవాడలో వచ్చింది చూసారా, ఆ ప్రవాహం కాస్త వర్షం ఎక్కువ రావడం వల్ల, అటువంటి వాటి దగ్గర నివాసం ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు నీటి మూలంగా కూడా వచ్చే వైరస్లు ఉన్నాయి కాబట్టి కాస్త కాచి చల్లార్చిన నీరు తాగుతూ ఉండండి. ఇక ఇక్కడ గోల్డ్ రేట్ అనేటువంటిది ఒక 1 year వరకు ఫ్లక్చువేషన్ అనేటువంటిది అవుతూనే ఉంటుంది, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఈ యొక్క ఇదైతే ఉంది క్లియర్గా. ఇక మరొక విషయం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడికి అతని పదవి మీద కొంత ఇబ్బంది పడే యోగం ఉంది, చాలా సీనియర్ రాజకీయ నాయకుడికి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి రవి ఉండే స్థితి, రవి రాశుల్లో ఉండే కేతు స్థితి ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడు కూడా గోచారంలో మనకి గ్రహాల యొక్క మార్పుల వల్ల మన జన్మజాతకంలో ఉండేటువంటి ఏవైతే భావం ఉంటుందో ఆ భావం యాక్టివ్ అవ్వడము లేదా డియాక్టివ్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా గోచార ఫలితం ఒక 10 to 15% అనుకుంటే మీ పర్సనల్ చార్ట్, ఎందుకంటే మీరు పూర్వజన్మల్లో ఎటువంటి మంచి కర్మలు చేశారో తద్వారా జననం,
ఎటువంటి మనకు తెలుసో తెలియకో కొన్ని అజ్ఞానంలో కొన్ని కర్మలు చేస్తుంటాం, తద్వారా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్నే ఇక్కడ చూసుకోవాలి. అంటే మీ లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క తత్వం ఉంటుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అంటే మీకు ఏ మార్గంలో ధనం ఉంది, ఎప్పుడు మీకు ధనయోగం బాగా ఉంది, ఎప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి విషయం చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ధన సంబంధించిన విషయంలో. అదేవిధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలాంటివి, అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం ఎందుకు అవ్వట్లేదు అసలు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రయత్న స్థానము ఫ్రూట్ఫుల్గా ఉండదు. అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం ముందుకు వెళ్ళడానికి అది సహకరించదు. దాన్ని మూడవ భావము అంటారు. ధైర్యము, సాహసము, దారిద్రము, పరాక్రమం ఇవన్నీ మూడవ భావంలో ఉంటాయి. మీ మూడవ అధిపతి ఏ గ్రహానికి వచ్చింది, ఆ గ్రహానికి సంబంధించిన దీపారాధన మరియు ఆ గ్రహ అధిష్టాన దేవతని కనుక ఆరాధించినట్లయితే అప్పుడు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే మనకి జ్యోతిష్శాస్త్రపరంగా గ్రహాలు ఎలా అయితే మనల్ని సేవ్ చేస్తూ ఉంటాయో అదే విధంగా మనకి ప్రత్యేకంగా చుట్టూ ఉన్నటువంటి, అంటే మనం ఎక్కడైతే నివసిస్తుంటామో ఆ నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో 16 జోన్స్ ఏవైతే ఉంటాయి, 16 జోన్స్, ఆ 16 జోన్స్ కూడా మనల్ని రూల్ చేస్తూ ఉంటాయి. అక్కడ కూడా నవగ్రహాలు ఉంటాయి. కాబట్టి నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాటి యొక్క ఎనర్జీస్ కూడా మన మీద పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి స్థిరంగా ఉండేటువంటివి. ఒక ఇంట్లో మనం వెళ్ళామంటే అక్కడ ఉండే దోషం స్థిరంగా పెరుగుతూ ఉంది అలా అన్నమాట. కాబట్టి మీరు ఒక గృహం తీసుకునేటప్పుడు ఏ డైరెక్షన్లో ఉండేటువంటి గృహాన్ని మీరు తీసుకోవాలి. అన్ని డైరెక్షన్స్ మంచివే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము, ఆగ్నేయము, వాయువ్యము, అదేవిధంగా ఈశాన్యము, అన్నీ మంచివే. 16 డైరెక్షన్స్ మంచివే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సంతాన అభివృద్ధి ఎందుకు లేదు, సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలో కూడా మీ జాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీ రుణరోగ శత్రు బాధలు ఎలా తగ్గుతాయి, అసలు వివాహ యోగం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తితో ఉంది, ఏం చేస్తే వివాహ యోగం కలుగుతుంది, అది సిన్సియర్గా చేయగలగాలి. ఒక మంత్రం చెప్పాము వివాహం అవ్వడానికి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని. 2 రోజులు చేసి మానేసి మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ మానేసి 2 రోజులు చేసి అలా చేస్తే మీకు ఎక్కడా కూడా ఫలితం రాదు, గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్తేనే రెగ్యులర్గా వెళ్ళాలి. ఒక 2 సంవత్సరాలు వెళ్తే మీ బాడీ ఫిట్ అవుతుంది. అలాంటిది మీరు మంత్రము ఎలా పనిచేస్తుంది? 2 రోజులు చేసి మానేసి మళ్ళీ 3 రోజులు చేసి మానేస్తుంది, పనిచేయదు. రెగ్యులర్గా రోజు చేసేటువంటి మంత్ర సాధన మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎప్పుడూ కూడా మీ జాతక చక్ర రీత్యా, అంటే మీ యొక్క దీని పరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఒక మంచి దశ అనేటువంటిది ఉంటుంది. ఆ మంచి మహాదశ ఎప్పుడుంది, మంచి అంతర్దశ ఎప్పుడుంది, అప్పుడు ఎక్కడా కూడా మనం రెస్ట్ తీసుకోకుండా పని చేయగలగాలి. అది అసలు మీకు ఆ సమయం అనేటువంటిది ఏదైతుందో మీరు రెగ్యులర్గా సంపాదించే దానికంటే ఒక 10 టైమ్స్ ఇచ్చే టైం అంటారు దాన్ని, మహాదశ. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి 2-3 దశలు బాగా కలిసి వస్తాయి, కొంతమందికి ఒక్క దశ కూడా కలిసి రాకపోవడం, కొంతమందికి లైఫ్ లాంగ్ అద్భుతంగా ఉండడం, కానీ కొంతమందికి 1-2 దశలు కలిసి రావడం జరుగుతుంది. అదేంటో పట్టుకోగలగాలి. లేదా ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ బాగా యోగించాలంటే ఏం చేయాలో పట్టుకోగలగాలి. అంటే ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నడుస్తున్న మహాదశ నాదుడు ఎంత పర్సంటేజ్ మనకు ఫేవర్ చేస్తున్నాడు? ఒక 20%, 30%, 40%, 50%, లేకపోతే 70% అనేది ఉంటుంది, 80%, 90%. ఇప్పుడు మిగిలింది ఎందుకు అక్కడ మనకి యోగించట్లేదు? దానికి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేసుకోవాలి? చిన్న చిన్న దానాలతోని, ఒక మంత్రంతోని దాన్ని అధిగమించవచ్చు. సో ఇవన్నీ చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.